ఈ వీక్ అంతా టాస్క్‌లు తక్కువ, సోది ఎక్కువలాగే ఉంది నాకు ఈ 'బిగ్ బాస్' అంతా ఈ వీక్ అంతా. సో, ఈరోజు ఏం జరిగిందో దాని గురించి ఇన్ డీటెయిల్‌లో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ వచ్చేసరికి మాధురి గారిది అండ్ రీతు గారిది బెడ్ టాకింగ్ గొడవ. ఇందులో వచ్చేసరికి తప్పు నా ఉద్దేశం ప్రకారం అయితే రీతుదే. నిజంగా రీతుదే అని చెప్తున్నాను. ఎందుకంటే నేను నిన్న నా రివ్యూలో చెప్పాను. మాధురి గారికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే లెగిసి అరిసినా పర్లేదు, గట్టిగా అరవాలి. లైక్ బయటికెళ్ళి పార్క్ లాగా ఉంది అక్కడ ఇది అని మాట్లాడటం తప్పు. బట్ లెగిసి అరిసేసి ఉంటే చాలా బావుంటదని చెప్పేసి, ఇవాళ ఆమె మంచిగానే చెప్పింది. చాలా మంచిగా చెప్పింది. మా డిస్టర్బెన్స్ అవుతుంది. మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. మేము మాట్లాడుతుంటే మీరు బయటికెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి అనటం చాలా బానే ఉంది. బట్ ఎక్స్‌ట్రా వర్డ్స్ ఇది నా హౌసు. నేను చెప్పినట్టు వినాలి. టోన్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టోన్ అనేది చాలా గొడవ పడే టోన్ లాగే ఉంటది ఆల్‌మోస్ట్ వినేటప్పుడు. మనం బయట నుంచి చూసేటప్పుడు అరే! ఆమె స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆమె ఇది, అది, ఇది అని ఏదో అనుకుంటాం గానీ, మనం ఆ రియాలిటీలో అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు మాత్రం మనం నిజంగా మనం కూడా గొడవ పెట్టేసుకుంటాం. అలా ఉంటది ఆమె టోను మాట్లాడేటప్పుడు. ఆమె వేరే వాళ్ళతో బుజ్జగించినట్టు చాలా అమ్మ, రాజా, క్యూటీ అని చాలా మంచిగా మాట్లాడుతది. బట్ ఎవరైతే నచ్చలేదో ఆమె మరీ ఓవర్ అగ్రెషన్ చూపిస్తూ మాట్లాడిద్ది. ఇక్కడ రీతు మిస్టేక్ ఎందుకంటున్నానంటే, అక్కడ అసల గొడవ పెట్టుకోవాల్సిన సందర్భం లేదు. ఆమె అలా చెప్పినప్పుడు ఓకే. అని చెప్పేసి పక్కకెళ్ళిపోతే చాలా అంటే చాలా బాగుండేది. బట్ ఆమె ఓకే అని చెప్పకుండా దానికి మళ్ళీ రెట్టింపు గొడవ పెట్టుకోవటం. ఆమె టోనే గొడవ అన్నప్పుడు మీరు వదిలేయాలి. ఇగ్నోర్ చేయాలి. మీరు ఎట్లా సంజన గారిని స్టార్టింగ్‌లో ఆమె దొంగతనం చేసిద్దిలే ఇంక వదిలేసేయండి ఆమెని అని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారో, ఈమెను కూడా ఇంక ఈమె గొడవ పెట్టుకోవడానికి వస్తుంది. గొడవ పెట్టుకోవడానికే మాట్లాడుతుంది. సరే ఇగ్నోర్ చేద్దాం అన్నట్టుండాలి. సో, అక్కడ నా ఉద్దేశం ప్రకారం రీతు ఇగ్నోర్ చేసుంటే బావుండేది. మిగతా వాళ్ళందరూ అయినా ఇగ్నోర్ చేసుంటే బావుండేది. అక్కడ కొంచెం స్కోపొచ్చి మాట్లాడడానికి స్కోప్ రాకుండా ఉంది అయితే రాముకి. స్కోప్ రాలేదని జెప్పేసి వదిలేయటం బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంకెవరెవరు సంజన గారు మాట్లాడలా, ఇంకెవరెవరో కొంతమంది మాట్లాడలా. మాట్లాడినోళ్ళు కామ్‌గుంటున్నారు. కానీ నువ్వు మంచోడివి అనిపించుకోవడానికి నువ్వు మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత, డ్రామా అంతా అయిపోయిన తర్వాత లెగిసి అమ్మ ఎప్పుడో చెప్పింది మాకు మాట్లాడొద్దని జెప్పేసి, ఇప్పుడు మాట్లాడబాకండి మీరు అని అనటం అనేది వెరీ, వెరీ రాంగ్ థింగ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళెలా అయిపోయారు ఒక గ్రూప్ అయిపోయారు. ఇప్పుడు సాయి వచ్చి అన్నట్ల మనం అందరం ఒక గ్రూప్‌గా ఉండాలి. మనం అందరం ఒక యూనిటీగా ఉండాలని జెప్పేసి, వీళ్ళు గూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బర్నీ గారు ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంది? మీరు వేరే వాళ్ళ ముందు అంటే ఈ ఫైర్ స్టార్మ్ ముందు మీరు తేలికవ్వకండి. మీరు యూనిటీగా ఉండండి అని చెప్పేసి వీళ్ళు యూనిటీగా ఉండడానికి ట్రై చేయమని జెప్తున్నారు. అక్కడ రాము ఎళ్లి రీతూకి అండ్ దివ్యకి వీళ్ళకి అగైనెస్ట్‌గా మాట్లాడటం అనేది ఆబ్వియస్‌లీ వాళ్ళకి నచ్చదు. చూసే వాళ్ళకి గూడా ఎందుకురా ఇప్పుడు మాట్లాడుతావు అనవసరంగా ఎందుకురా అని చెప్పేసి నాకు కూడా నిజంగానే అనిపిచ్చింది. రాము అనవసరంగా మాట్లాడేమో అనిపిచ్చి. సో, తర్వాత లోపల క్లారిఫై చేసుకోవడానికి మాట్లాడారు. బట్ అక్కడ ఆయిషా అన్న మాట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ నీకు మాట్లాడే స్కోప్ లేదు అని చెప్పేసి ఎటకారంగా దివ్య ముందు కావాలని దివ్యకి పడేటట్టు పంచ్ అది గూడా ఇండైరెక్ట్ పంచ్ దివ్యకి పడేటట్టు మాట్లాడేసి ఎళ్ళిపోయింది. సో, అదే అంటుంది. అయి తగ్గించుకొని, కొంచెం దాన్నేమంటారు, కూర్చొని మాట్లాడే ఒక కన్వర్జేషన్ క్రియేట్ చేసుకుంటే చాలా బావుంటది వీళ్ళు. ఈ ఫైర్ స్టార్మ్‌లో వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు ఊరికే ఒక మైండ్‌లో టార్గెట్ పెట్టుకొని, వాళ్ళకి నెగెటివ్‌గా మిగతా వాళ్ళు ఏం నెగెటివ్ చేసినా వీళ్ళు దూరిపోయి, వాళ్ళెప్పుడు అంతేలేరా అని చెప్పేసి వాళ్ళకి తప్పుగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాము మాట్లాడినప్పుడు, దివ్య ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది రాము గురించి. లైక్ అలా మాట్లాడడం నాకు అలా నచ్చలేదురా రాము. ఇంకోసారి వేరే టైమ్‌లో మాట్లాడుంటే బావుండేది. అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు, ఆయేషా సడెన్‌గా దూరిపోయి నాకిక్కడ నువ్వు మాట్లాడవేమో, నువ్వు మాట్లాడితే ఎవరికి నచ్చదేమో అని చెప్పేసి ఎళ్ళిపోవటం అనేది ఇండైరెక్ట్ పంచ్ టు దివ్య అన్నమాట. అనవసరం. సో, అక్కడ నాకు ఆయేషా గేమ్ కూడా నాకస్సలు నచ్చలేదు. అట్లా అనేసి ఎళ్ళిపోవటం అనేది. నెక్స్ట్ ఇంకా అదే చెప్తున్నా కదా! ఈ సాయి వీళ్ళందరూ ఏందంటే అందరూ కలిసి ఆడదాం అది ఇది అని చెప్పేసి చాలా యూనిటీగా ఉందాం. ఫైర్ స్టార్మ్ అందరూ యూనిటీగా ఉండాలని చెప్పేసి ఒక గేమింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. అండ్ నాకు సాయిలో ఇంకా బాగా నచ్చిందేంటంటే అబ్జర్వింగ్ చేస్తున్నాడు. అందరి దగ్గరికెళ్తున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అందరి పాయింట్లు పెట్టుకుంటున్నాడు. ఆ పాయింట్‌లని అనలైజ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్‌స్టాన్సెస్ చెప్తాను. ఒక ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి కళ్యాణ్‌తో మాట్లాడింది ఈ కెప్టెన్సీ టైమ్‌లో కళ్యాణ్‌తో కూర్చొని ఒక గేమ్ క్రియేట్ చేసాడు. ఒక అనలైజింగ్ అబ్జర్వేషన్ చేసాడు. తర్వాత రోజు ఎళ్లి వాళ్ళ టీమ్ వాళ్ళందరికి చెప్తున్నాడు. కళ్యాణ్ మైండ్‌లో మొత్తం తనుజని బ్యాకప్ చేయాలని ఉంది. కళ్యాణ్ మైండ్‌లో అంటే వీళ్ళు నలుగురు గేమ్ ఆడుతున్నారు. కళ్యాణ్, పవన్ అండ్ తనుజ అండ్ రీతు అండ్ దివ్య వీళ్ళందరూ ఒక గేమ్ ఆడుతున్నారు. అందరూ కలిసి ఆడుతున్నారు. మనం యూనిటీగా ఉండాలి అని చెప్పేసి ఒక అబ్జర్వింగ్ ఒకటి.
ఇంకోటొచ్చేసరికి ఈ రమ్య క్రష్ ఉంది పవన్ మీద. నేను అబ్జర్వ్ చేసేస్తున్నాను. నాకు అర్థమైపోతుంది కళ్ళలో. ఆమె చెప్పలేదు. బట్ నాకు అర్థమైపోతుంది అని చెప్పటం. ఇదంతా ఏం లేదు. జస్ట్ ఎళ్లి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అబ్జర్వ్ చేసి అదెళ్లి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తున్నాడు. సో, ఈ అబ్జర్వింగ్ గేమ్ ఎంతవరకు కొనసాగిద్దో చూడాలి. ప్రెజెంట్ అయితే న్యూట్రల్‌లో ఉన్నాడు నా ఉద్దేశం ప్రకారం. ఇటు తోపు ఆడుతున్నాలా, ఇటు అసలు వరస్ట్‌గా ఏం ఆడట్లా. మధ్యలో ఉన్నాడు కొంచెం యావరేజ్‌గా. సో, చూడాలి ఎట్లా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఆహ్, నేను నిన్నే అనుకున్నా. అరే! అది ఫుడ్ తినడానికా లేకపోతే రెస్టారెంట్‌కా అని చెప్పేసి ఇచ్చాడు. పెద్ద టాస్క్ ఇచ్చాడు. లైక్ లిమిట్‌గా పెట్టుకోండి అని చెప్పేసి పెద్ద వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. సో, ఇప్పుడు కొంచెం తగ్గారనమాట మహానుభావులు ఇద్దరు. వామ్మో! వాళ్ళు అసలు ఇంకా హైలైట్ ఏందంటే డిన్నర్‌కి వాళ్ళు తగ్గిమని చెప్పి వాళ్ళకి డిన్నర్‌లో ఫ్రాన్స్, చికెన్ అది వచ్చినప్పుడు కూడా వామ్మో అంటున్నారు. అంత ఘనం తినేసారు వాళ్ళు ఇంకా. పాపం నాకైతే పాపం అనిపించింది ఇమాన్యుయల్ చూసినప్పుడు. అసల దాన్ని యాక్షన్స్ చేసుకొని అది ఏంది బోండానా నోట్లో పెట్టుకొని ఇంతవరకు తినేసి ఇక్కడ పడేయటం. మళ్ళీ చికెన్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఇలా తినేంత వరకు యాక్షన్ చేయటం చాలా అంటే చాలా పాపం అనిపించింది. అరే వాళ్ళకి ఏదో ఫుడ్ ఏదో ఇచ్చేయండి రా అనిపించినాడు. అంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇమాన్యుయల్ అయితే. మరీ దారుణంగా దాన్ని స్మెల్ చూడటం అందరూ వచ్చి పాపం ఫుడ్ గురించి అయితే బాగా కష్టపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఉండే రేషన్‌లో చాలా అంటే చాలా తక్కువ రేషన్ వస్తుంది. ఇంతకుముందు బిగ్ బాస్‌లో లాగా కాకుండా కనీసం ఇంతకుముందు బిగ్ బాస్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనేవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పెట్టట్లేదు. వాళ్ళకసలు లగ్జరీ ఫుడ్ ఇంతవరకు వాళ్ళు చూడడం కూడా చూడలేదన్నమాట ఇంతవరకు. వాళ్ళు అందుకని ఆ వాసన చూసి బతికేస్తున్నారు. నాకు నిజంగానే చాలా పాపం అంటే పాపం అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారిది. ఈయన ఆహ్, ఈయన ఫేక్ అని నిన్నటి నుంచి అంటానే ఉన్నాను నేను. ఇంకెన్ని సార్లన్నా ఇదే అంటాను. నేనైతే ఇదే ఫైనల్‌లో ఉన్నాను. నాకు అర్థం కావట్లేదంటే గేమ్ ఎట్లా మారుస్తున్నారో అర్థం కావట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్యాది వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ, ఒక అనురాగం ఉండొచ్చు. అర్థమైపోతుంది ఉంది అని చెప్పేసి కాదనట్ల. బాండ్ ఆర్టిఫిషియల్ అని చెప్పట్ల. బట్ గేమ్ కిందొచ్చినప్పుడు అది గేమ్ నువ్వు నార్మల్‌గా ఇప్పుడు టాస్కుల పరంగా కాకుండా నార్మల్‌గా కూర్చొని నువ్వు దివ్య అమ్మ ఇదమ్మా అని మాట్లాడి బానే ఉంటది. దివ్య గూడా వచ్చి నార్మల్ టైమ్‌లో బర్నీ గారు, అన్నయ్య గారు ఇది అని చెప్పని మాట్లాడుకొని బానే ఉంటది. బట్ టాస్కుల పరంగా, నామినేషన్ పరంగా దివ్య ఎళ్లి రీతుతో నామినేట్ చేసి నువ్వు మళ్ళీ రీతుతోని క్లోజ్‌గా ఉండటం ఎందుకు అని దాని మీద అలగడం. ఇది అస్సలు అర్థం కాని పని. నాకెందుకు పవన్, బర్నీ గారు ఒకే పొజిషన్‌లో ఉన్నారు ఇప్పుడు అనిపిస్తుంది. లైక్ ఇద్దరు గేమ్ పోయింది అనిపించింది. ఎట్లా అంటే పవన్ గూడా పవన్‌కి అందరూ చెప్తున్నారు. రీతుతోనే నీ గేమ్ పోతుంది. బయట జనాలకి అలా అర్థమవుతుంది అని జెప్పేసి. ఆ అబ్బాయి ఆ టేక్స్ తీసుకుంటున్నాడు. అన్ని అడ్వైజ్‌లు, సజెషన్స్ అన్నీ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎళ్లి రీతుతోనే ఫ్లర్ట్ జేస్తున్నాడు. మళ్ళీ రీతుతోనే ఉంటున్నాడు. లైక్ ట్రై జేస్తున్నాడు ఉండటానికి. సేమ్ ప్రాబ్లమ్. ఇక్కడ గూడా అంతే. బర్నీ గారు దివ్యతో ఉంటే నీ ఆట పోతుంది. బయట జనాలకి అలా అర్థమవుతుంది. నువ్వు దివ్య కొంచెం దూరంగా ఉండు అని అంటున్నారు. ఈయన గూడా అందరికి ఓకే. నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు. నేను చూసుకుంటా అంటున్నాడు. మళ్ళీ ఎళ్లి దివ్యతోనే కూర్చొని అమ్మ నువ్వు ఎళ్లి వేరే వాళ్ళతో అలా కూర్చొని మాట్లాడితే నాకిష్టం లేదు. నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కంట్రోల్ జేస్తున్నారు. ఇది ఎక్కడ అస్సలు చెప్పా కదా! ఇద్దరు గేమ్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు బర్నీ గారు గాని, పవన్ గాని అందుకనే ఓటింగ్స్‌లో చాలా లీస్ట్‌లో ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, ఆ గేమ్ అయితే మార్చాలి వాళ్ళిద్దరు. కనీసం ఇన్‌టేక్స్ వాళ్ళు బయట చూసి జనాలకి ఇన్‌టేక్స్ అది కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఇది నా ఒపీనియన్ కాదు జనాల ఒపీనియన్ అని కూడా ఎంత క్లియర్‌గా చెప్తున్నారు. రమ్య చెప్తుంది. బర్నీ గారికైతే ఉన్న ఫైర్ స్టార్మ్ వచ్చినోళ్ళు అందరూ చెప్పారు. పవన్‌కైతే కూర్చోబెట్టి మరి చెప్తుంది రమ్య. లైక్ బయట జనాలకి ఇలా కనపడుతున్నావు. ఎమోషనల్ ఫుల్‌లా కనపడుతున్నావు. బకరాలాగా కనపడుతున్నావు. అది ఇది అని 100 చెప్పింది. అది చాలా అంటే చాలా పాజిటివ్‌గా తీసుకోవచ్చు ఆ అబ్బాయి. మళ్ళీ తర్వాత రోజు ఎళ్లి హగ్గులు చేసుకోవటం. మళ్ళీ తర్వాత రోజు ఆ అమ్మాయితో మళ్ళీ ఫ్లర్ట్ చేయటం. మళ్ళీ సేమ్ డ్రామా మళ్ళీ కంటిన్యూషన్. ఇంకెన్ని సార్లు చూసినా అది ఇంక అదే ఆ డ్రామా అలానే కంటిన్యూ అయితది. సో, చెప్తున్నా గదా! ఇద్దరు గేమ్స్ బర్నీ గారి గేమ్, పవన్ గారి గేమ్ ఇద్దరు గేమ్ పోగొట్టుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిల వల్ల. ఒకటేమో దివ్య వల్ల, ఇంకొకళ్ళేమో రీతు వల్ల. వాళ్ళు బానే ఉన్నారు. మళ్ళీ వాళ్ళెళ్లి అందరితో కలుస్తున్నారు. అందరితో బానే మాట్లాడుతున్నారు. అన్ని బానే చేస్తున్నారు. ఇటు ఫ్లర్టింగ్‌తో పాటు గేమ్ గూడా ఆడుతున్నారు. మీరు మాత్రం ఈ ఫ్లర్టింగ్ లేకపోతే ఈ బుజ్జగించడాలు, ఈ బాండింగ్స్ దగ్గర ఆగిపోయారు. అది ప్రాబ్లమ్. సో, అది వాళ్ళ వాళ్ళ దాని గురించి. బట్ బాండ్ మాత్రం ప్యూర్ బాండే అర్థమైపోతుంది. ఎందుకంటే ఏడవటం గాని, ఇద్దరు ఏడవటం గాని, లైక్ నేను నిన్ను హర్ట్ చేశాను, నువ్వు ఏడవటం, నువ్వు నన్ను హర్ట్ చేసావని తను ఏడవటం అనేది క్లియర్‌గా ప్యూర్ బాండింగ్ అని అనిపిస్తుంది. బాండింగ్ మాత్రం నేనేమనట్లా చాలా ప్యూర్ బాండింగ్. సో, గేమ్ పాడైపోతుంది అంటున్నా అంతే జస్ట్. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి ఆయేషాకి, రీతూకి అస్సలంటే అస్సలు పడట్లేదు. సింపుల్ థింగ్. చాలా అంటే చాలా సింపుల్ థింగ్.
మైండ్‌లో పెట్టేసుకొని లైక్ రీతు ఇలా చేస్తది, రీతు అలా చేస్తది మైండ్‌లో పెట్టుకొని, ఇంకా ప్రతి టాస్క్ అలానే చేస్తది అంటే మాత్రం ఇట్స్ వెరీ, వెరీ రాంగ్ థింగ్. ఆ అమ్మాయిని ఇంకో ఛాన్స్ ఇచ్చి చూపిచ్చి, లేపోతే నీ టీమ్‌లో తీసుకొని నువ్వు ఆడి, అప్పుడు నువ్వు ఒకవేళ నిన్నేమంటారు, నిన్ను వెన్నుపోటు పొడిచినా, లేకపోతే నీతో సరిగ్గా ఆడకపోయినా, లేకపోతే నీకేమైనా చేసినా, అప్పుడు నువ్వు ఈ డెసిషన్స్ తీసుకుంటే బావుంటది. డైరెక్ట్‌గా ఎప్పుడో ఆడిన గేమ్‌లో ఈ అమ్మాయి ఇలా ఆడింది అని మైండ్‌లో పెట్టుకొని, ఇప్పుడొచ్చి నువ్వు అలా ఆడుతున్నావు నాకు నచ్చట్లేదు. నేను తీసుకోవాలని లేదు. అసలు మరీ చిరాకు, యాక్ అన్నట్టు చేస్తుంది. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఆ అమ్మాయి మరి రీతుని చూస్తే అసలు నాకస్సలంటే అస్సలు నచ్చట్లేదు ఆయిష. ఈ రీతు విషయంలో గాని, వీళ్ళందరి విషయంలో గాని. టార్గెట్ పెట్టుకొని వచ్చి ఆ మాటలు మాట్లాడి ఉన్నప్పుడు ఆ స్టాండ్ బై ఉండాలి. ఇవాళ టాస్క్‌లో అదే జరిగింది. ఏడిసింది. భయంకరంగా ఏడిసింది. అసలు నువ్వు తనూజాని ఎవరి చేత సుమన్ గారి చేత ఎమోషనల్ నువ్వు డ్రామా చేస్తున్నావు ఏడిసి అన్న దాన్ని, ఇప్పుడు ఆ తనే అసలు ఒక టాస్క్ 2 రోజుల్లో అయింది. 2 రోజులు వచ్చింది ఆమె. 2 రోజుల్లో ఒక టాస్క్ ఓడిపోయింది. టాస్క్ ఓడిపోయినందుకు ఎక్కి, ఎక్కి ఏడిసింది. నువ్వేమో తనుజాతి ఎమోషనల్ ఫూల్ అనొచ్చు. మరి నువ్వు మాత్రం ఏడుస్తావు. సో నాకైతే ఆయేష గేమ్ అస్సలు నచ్చట్లేదు. రీజన్ అయితే ఇయ్యే. వీతూని డైరెక్ట్‌గా ఏదో పాత గేమ్స్ అన్ని చూసుకొచ్చి నువ్వు ఇలానే ఉంటావు. నాకు నువ్వు ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చట్లేదు అని చెప్పటం. తనుజని డైరెక్ట్‌గా అటాక్ చేయటం. ఆహ్, ఈ ఎక్కిరించే మాటలు గాని, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గాని ఏమి నాకు నచ్చట్లేదు. అది క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనపడిపోతుంది. సో అది ఆయేష గేమ్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకా టాస్క్ విషయంలోకెళ్దాం. అద్దర కొట్టేసిందయితే కొంతమందున్నారు. 5 స్టార్ వాళ్ళు పక్కన పెట్టేయండి. ఓకే. 5 స్టార్ బాగా స్ట్రాంగ్ టీము. వాళ్ళు కావాలని చూసీగా పికప్ చేసుకున్నారు. కొంతమంది ఇద్దరు స్ట్రాంగ్ వాళ్ళని, ముగ్గురు వీకోళ్ళని వాళ్ళే చెప్పారు. సో అది పక్కన పెట్టేద్దాం 5 స్టార్ అంతాని. ఈ ఐదుగురిలో తోపు ఆడిందయితే ఫస్ట్ వచ్చేసరికి సుమన్ గారు. పిచ్చ పీక్స్ ఆడేశారు. చాలా అంటే చాలా బాగా ఆడారు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు సుమన్ గారి దగ్గర. అంత బాగా గేమ్ ఆడతారని చెప్పేసి. చాలా ప్రాణం పెట్టేసినట్టు ఫిజికల్ టాస్క్‌లో ఎళ్లి దూరేసి ఆడేశారు. ఆల్‌మోస్ట్ ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం ఆ కాలు ఎవరిదో గట్టి పట్టేసుకున్నట్టున్నారు. కొంచెం బయటకొచ్చుంటే ఎళ్ళిపోయేవాడు. ఖచ్చితంగా ఎళ్లి గోల్ పోస్ట్‌లో పెట్టేసేవాడు. అదొక్కటే మైనస్ పాయింట్. అది కొంచెం బయటకొచ్చేసుంటే అయిపోయేది. సో, చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇంకో సెకండ్ బాగా ఆడింది వాళ్ళలో అయితే ఇంకెవరు లేరు. నిజంగా ఎవరు లేరు. కానీ తనుజ కొంచెం ఎఫర్ట్స్ ఇచ్చింది. లాస్ట్ దాకా ఉంది. అన్నిట్లో ఉంది. కాకపోతే దాంట్లో కూడా మైనస్ పాయింట్‌లున్నాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసరికి హ్యాట్స్ ఆఫ్ టు రమ్య. పిచ్చ పీక్స్. అసలు ఆమెళ్లి బర్నీ గారిని పట్టుకుంటే, బర్నీ గారికి ఒక అమ్మాయి నార్మల్‌గా బర్నీ గారిని పట్టుకుంటే ఎంతసేపు బర్నీ గారు వదిలిపెడతాం. 10 సెకండ్స్‌లో ఇలా అంటే వదిలేస్తారు. లేకపోతే 1 సెకండ్‌లోనే ఇలా అంటే వదిలేయాలి. ఆ అమ్మాయి ఆల్‌మోస్ట్ 1 మినిట్ దాకా బర్నీ గారిని హోల్డ్ చేసి పట్టుకుంది. ఎలా లాక్ చేసిందంటే అలా లాక్ చేసింది. హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగా ఆడింది రమ్య. సెకండ్ బాగా ఆడింది గౌరవ్ గుప్తా. ఎందుకంటే ఆయన చాలా లైట్‌గా ఆడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు. ముందు వీళ్ళందరిని పెట్టేసి నలుగురిని పెట్టేసి ఆయన గోల్ పోస్ట్‌లో కూర్చొని చాలా అంటే చాలా లైట్‌గా ఆడాడు. నేనెళ్తే ఖచ్చితంగా వాళ్ళెవరు ఉండలేరు. సో మీరు ఆడండి. మీ నలుగురు ఆడండి. నేను వెనకుంటానని చెప్పేసి. వాళ్ళు మొత్తం పుషింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఆ బంతిని తీసుకొచ్చి దాంట్లో ఎయటం. సాయితో పాటు తీసుకొనొచ్చి ఎయటం. అది చాలా అంటే చాలా దాన్నేమంటారు మొత్తం అంతా గేమ్ అయిపోయిన దాకా లాస్ట్ చిన్న క్రెడిట్ ఒకళ్ళకొచ్చేస్తది చూడండి. అట్లా గౌరవ్ గుప్తాకి గేమ్ అంతా వాళ్ళకి నలుగురు కష్టపడి ఆడితే క్రెడిట్ అంతా ఈయనకొచ్చేసింది. మొత్తం గోల్స్ చేసినందుకు. సో చాలా అంటే చాలా బాగా ఆడాడు. అక్కడ కూడా పుష్ చేయలేదు తనూజాని. తనూజాని పుష్ చేయకుండా చాలా తెలివిగా వెనక్కి తిరిగి గోల్ పోస్ట్‌లేసాడు. అది డిఫెన్స్ మోడింగ్ అంటారు దాన్ని. చాలా చాలా బాగా డిఫెన్స్ చేసాడు. అటాక్ చేయకుండా డిఫెన్స్‌లోకెళ్ళి పెడతం అనేది చాలా బాగా నచ్చింది గౌరవ్‌ది. సో, అక్కడ తనుజ కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది. లైక్ నన్ను పుష్ చేసాడు అని చెప్పేసి. అది అనవసరం, అన్నెసెసరీ చాలా అంటే చాలా అన్నెసెసరీ. సో, గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది 5 స్టార్ వాళ్ళు. కాకపోతే వీళ్ళని కూడా కొంచెం దాన్నేమంటారు స్ట్రెంత్ ఉన్నోళ్ళని పెట్టుకొని ఒకసారి పోటాపోటీ చూసుంటే ఇంకా బాగుండేదనిపించింది. లైక్ పవన్ తీసుకొచ్చిన, ఇమాన్యుయల్‌ని తీసుకొచ్చిన వీళ్ళందరిని తీసుకొనొచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంట్రెస్టింగ్ ఉండేది అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడు పోటాపోటీ ఉంటది కాబట్టి చూడటానికి కూడా ఇంకా బాగుంటది. ఇంట్రెస్టింగ్‌గా ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఉంటది లాస్ట్ దాకా. ఇప్పుడు అసలు ఫస్ట్ రౌండ్‌లో బర్నింగని తీసేసినప్పుడు ఇంక అందరికి అర్థమైపోయింది. ఓకే. ఇంక అందరూ ఒక్కొక్కరు పోతా ఉంటారని చెప్పేసి అలానే అయింది. అండ్ దివ్య కూడా కొంచెం కొన్ని అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఇచ్చింది. నా మీద పడిపోతున్నారు. నాకు అయి తగులుతున్నాయి, ఇయి తగులుతున్నాయి అని చెప్పేసి. తర్వాత రోజు సాయి కూడా అదే అంటున్నాడు. ఒకసారి గేమ్‌లోకొచ్చిన తర్వాత నువ్వు ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకండి, రీజన్స్ ఇవ్వకండి అని చెప్పేసి. సో, చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే సాయి అసలు మధ్యలో ఉండిపోయి ఆయన మీద అందరూ ఒక 6, 7 పడిపోయారనమాట ఆయన. అయినా కూడా ఆయన ఇంతవరకు ఎక్స్‌క్యూజెస్ కానీ, రీజన్స్ కానీ ఎక్కడ ఇవ్వలే. ఆయన కూడా ఇంతే ఉన్నాడు. బక్కగా ఉన్నాడు. బట్ చాలా అంటే చాలా బాగా ఆడాడు.
సో, అది వాళ్ళు మాత్రం ఎక్కడ చిన్న గొడవైనా గూడా కలిసిపోదాం అని ట్రై జేస్తున్నారు. ఇప్పుడు ఈ గౌరవ్ సెకండ్ రౌండ్‌లో, థర్డ్ రౌండ్‌లో తనుజని తీసేయి అనంగానే అందరూ అరిసారు గౌరవ్ మీద. బట్ తర్వాత బాత్రూమ్‌లోకెళ్ళి అలా అరవగూడదు. ఇది మనందరం కలిసి ఆడాలి. అది ఇది అని చెప్పేసి మళ్ళీ యూనిటీ అయ్యారు. సో, వాళ్ళు మాత్రం ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు మొత్తం ఆరుగురు అందరూ. సో, చూడాలి ఎంతవరకు ఈ అండర్‌స్టాండింగ్ ఉంటదో. తర్వాత కలిసినాక మిక్స్ కొడతారు గదా! ఇప్పుడు ఫస్ట్ వీక్ కాబట్టి ఫైర్ స్టార్మ్ వర్సెస్ వీళ్ళు అని చెప్పేసి ఎళ్తున్నారు. తర్వాత ఖచ్చితంగా మిక్స్ అవుతారు. మిక్స్ అయినప్పుడు చూడాలి అసలు గేమ్ ఎలా మారుతది అని చెప్పేసి. ఎంతవరకు యూనిటీగా ఉంటారని చెప్పేసి. ఆహ్, ఇంక అంతేనండి. ఇంక 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటొచ్చేసరికి 'పవన్ గేమింగ్' క్రష్ ఉంది అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు రమ్య ఏంటి ఎళ్ళిపోయి నీ రీతు నీ గేమ్ ఐ మీన్ ఆ అమ్మాయికి రీతు మీద ఎంత హేట్రేడ్ ఉన్నా చెప్పేస్తుంది మొహం మీద. అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడబాకు నాకు ఇష్టమే లేదు ఆ అమ్మాయి గురించి అని ఇది ఇది అని చెప్పేసి. రీతు వల్లే నీ గేమ్ చెడిపోతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి స్టార్ట్ అయింది. నాకు క్రష్ ఉందని చెప్పేసి ఎళ్లి పవన్ పక్కన కూర్చోవటం, పవన్‌తో ఉండటం, పవన్‌తో అయ్యని ఇయని చేయటం. మాధురి గారి మాటలైతే భలే నచ్చినియి నాకు. ఎక్కడో సుడుందిరా నీకు అని చెప్పేసి. సో, ఎందుకంటే వచ్చినోళ్ళందరూ పవన్, పవన్, పవన్ అని చెప్పి పవన్ మీద పడిపోతున్నారు. ఆయనకేమో ఆయన ఇండివిడ్యువల్ గేమ్ చూపియటానికి కూడా ఎక్కడ రావట్లేదు. ఒకసారి ఏమో రీతు అంటారు. ఇప్పుడు ఆ రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేమో రమ్య అంటుంది. సో, ఇరుక్కుపోయాడు. అమ్మాయిల మధ్యలో ఇరుక్కుపోయి గేమ్ అంతా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక్కసారి ఈ అమ్మాయిలందరూ నాకు అసలు ఫరక్ లేదు అని చెప్పేసి బయటకొచ్చేసి ఆయన రియల్ గేమ్ చూపిస్తే ఖచ్చితంగా టాప్‌లో ఉంటాడు. ఖచ్చితంగా టాప్‌లో ఉంటాడు. ఎందుకంటే చాలా బాగా ఆడతాడు గేము. వంట చేస్తాడు. గేమ్ బాగా ఆడతాడు. చాలా కామ్ అండ్ సైలెంట్. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. ఆహ్, ఎక్కడ పాయింట్ పెట్టాలో అక్కడ పాయింట్ పెడతాడు. అన్నీ ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పులిహార, బికాస్ ఆఫ్ దిస్ ఏదో అమ్మాయిలు వీట్లి వల్ల కొంచెం గేమ్‌లో బ్లాక్ అవుతున్నాడు. అదే జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా టాప్‌లో ఉంటాడు. అదొక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి తనూజ గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి ఇప్పుడు నాకక్కడ తిట్టాల్సింది ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఇష్యూ గురించి చెప్పాలి. ఆ బెడ్‌లో జరిగిన ఇష్యూ గురించి. వీళ్ళు నలుగురా? నలుగురు డిస్కస్ చేసుకుంటా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం. తనుజ లెగిసి గట్టిగా ఇమ్మాన్యుయల్‌ని తిడతాం. ఎందుకంటే అక్కడ ఇమ్మాన్యుయల్ ఒక్కడే పడేవాడు. కరెక్ట్‌గా చెప్పాడు ఇమ్మాన్యుయల్. మిగతా వాళ్ళు ఎవరిని తిట్టినా కూడా వాళ్ళందరూ బాన్స్ అని చెప్పేసి గొడవ పెట్టేసుకుంటారు. నేను ఒక్కడినే పిచ్చోడిని. నా మీద ఎన్ని అరిసినా నేను పిచ్చోలాగా తీసుకోవడానికి అని చెప్పేసి. సో, అక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే స్టార్టింగ్‌లో ఇమ్మాన్యుయల్ ఎళ్లి జోక్స్ ఏసినప్పుడు తనూజ ఎప్పుడైతే గట్టిగా వాడినొచ్చి కొడతామో, లేకపోతే తిడతామో అప్పుడు డిఫెండ్ చేయాలి ఇమ్మాన్యుయల్. ఎక్కువైపోతుంది తగ్గిచ్చి అని చెప్పేసి. ఇప్పుడు అనటం ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే తనూజ దాన్నేమంటారు ఆ లీనియన్స్‌తో అనేసింది. కళ్యాణ్ ఎప్పుడు ఆ లీనియన్స్ ఇవ్వలేదు. పవన్ ఎప్పుడు ఆ లీనియన్స్ ఇవ్వలేదు. రీతు ఎప్పుడు ఆ లీనియన్స్ ఇవ్వలేదు. ఎక్కడ కొంచెం వాళ్ళు ఎక్స్‌ట్రా కొంచెం గట్టిగా మాట్లాడినా వాళ్ళు రివర్స్‌లో అంతే గట్టిగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇమ్మాన్యుయల్ ఎప్పుడు అలా మాట్లాడలేదు. అదే ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు తెలుసుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఇప్పుడు కొంచెం మాట్లాడతాడు గట్టిగా అనిపిస్తుంది నాకు తనుజతో. సో, అది కొంచెం మార్చుకోవాలి ఇమ్మాన్యుయల్. జోక్‌గా ప్రతీది జోక్ అయిపోతుంది. ఇప్పుడు రేపు నువ్వు ఇంకా సీరియస్‌గా నామినేషన్‌లో పెట్టిన పాయింట్ కూడా వాళ్ళు ఇంకా నవ్వేసుకొని జోక్‌గా తీసేసుకుంటారు. సో, అది కొంచెం మార్చుకొని ఎక్కడ కామెడీ చేయాలో, ఎక్కడ మామూలుగా మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడితే బావుంటది ఇమ్మాన్యుయల్. అండ్ తనుజాది ఇంకా సేమ్ పాయింట్. అబ్బా! అదే పాయింట్. అలగడం అనేది తగ్గించుకోవాలి. ఈ అలగడం అనేది పాయింట్ మితిమించి ఎళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమెకి ఏందంటే ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నమాట. ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఇస్తే ఆమె మంచిగుంటది. అందరూ వచ్చి మంచిగా బుజ్జగించి, అందరూ వచ్చి మంచిగా నాన్న, బుజ్జి అని చెప్పేసి మాట్లాడితే ఆమె బాగుంటది. ఆమెకు కొంచెం నెగెటివ్‌గా ఎవరైనా ఎళ్ళినా ఇంక మూడ్ చెడగొట్టుకునేది, ఓవర్ థింక్ చేస్తది. ఇంక అదే మూడీలో ఉంటది. అందరి మీద అరిసేస్తది. ఒకళ్ళ మీద కోపం తీసుకొచ్చి ఇంకోళ్ళ మీద చూపిస్తది. సో, దట్స్ వర్స్ట్ నేచర్ ఆఫ్ తనుజ అనమాట. అదొక్కటే వీక్‌నెస్ తనుజ విషయంలో. మిగతా అంతా బావుంటది. గేమ్ బాగా ఆడుతుంది. బాగా పాయింట్లు పెడుతుంది. నేనైతే షాక్ ఆయేషా విషయంలో అయితే, ఆ నామినేషన్ టైమ్‌లో అయితే చాలా బాగా మాట్లాడింది. సో, ఇదొక్కటే వీక్‌నెస్. ఆ ఎమోషనల్ థింగ్స్ అలగడం, ఎక్కడో కోపం తీసుకొచ్చి ఎక్కడో చెప్పటం, ఓవర్ థింక్ చేయటం, మూడీగా ఉండటం, ఇవి కొంచెం తగ్గించుకుంటే బావుంటది తనుజ. సో, అది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనేమైనా మిస్ అయినా, లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.